మంచి పని చేసినావు సహోదరా. ఈ కామినికి దక్కకుండా వెళ్ళి ఆ కడలి పాలైపోయాడు. జై జగన్మాత. అమ్మా, ఆపద సమయంలో వచ్చి మళ్ళీ నన్ను రక్షించారు. అలాగే నా ప్రియురాలు పద్మావతిని కూడా రక్షించలేరా తల్లి? ఆమె నువ్వే రక్షించుకోగలవు. ఎలా తల్లి, ఎలా? దయ్యాల పర్వతం మీదున్న భూతాల భవంతిలో బంగారు భరణంలో మరాఠీ కామినుల ప్రాణాలున్న సూక్ష్మకాయాలున్నాయి. వాటిని... అర్థమైంది తల్లి, అర్థమైంది. ఈ వేగ్ర వాహనం నిన్నక్కడికి తీసుకువెళ్తుంది. నీ ఒంటి మీదున్న అద్భుతమైన ఈ వస్త్రాలు అవసరానికి అనుగుణంగా రంగులు మారుతూ రక్షా కవచంలా నిన్ను రక్షిస్తాయి. జై జగన్మాత. ఈ ఖడ్గం క్షుద్ర శక్తుల పాలిట యమపాశం. స్వీకరించు. మహాభాగ్యం తల్లి. స్వాగతం. సుకుమారి రాకుమారికి సుస్వాగతం. మరాఠీ, నన్నిప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించావు? నిన్ను గాఢాలింగనం చేసుకుని నా తీరని కోర్కెను తీర్చుకోవడానికి. మరాఠీ, భ్రమరాంబ వ్రతం కోసం నువ్వు నాకు ఇచ్చిన గడువు సంగతి మర్చిపోయావా? వ్రతమా? చాలించు నీ నాటకం. నీ ప్రియుణ్ణి రప్పించుకుని వాడితో పారిపోవాలనుకున్నావు కదూ? వాడు కడలి గర్భంలో కలసిపోయాడే. ఈ పరువాల బొమ్మను తీసుకువెళ్లి పన్నీట జలకమాడించి పెళ్లి కూతురులా ముస్తాబు చేసి మా చెంతకు తీసుకురండి. అప్పచ్చి 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 వేళగాని వేళ ఏమిరా ఆ కోల? అపాయం, ప్రాణాపాయం. మృత్యు
మృత్యువునే మృత్యువుగా చేసుకున్న మాకు ప్రాణాపాయమా? ఎవరి వలనరా? పద్మావతి ప్రియుడు